ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆంధ్రప్రదేశ్కు భారీగా వర్షం ముప్పు ఇంకా తప్పినట్టుగా కనిపించట్లేదు. తాజాగా 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాబోయే 24 గంటల్లో ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. అటు ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దనే హెచ్చరికలను కొనసాగిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. రైట్, వాతావరణానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ విశాఖ నుంచి అందిస్తారు. అనిల్, చెప్పండి, వాతావరణ అధికారులు ఏం చెప్తున్నారు? వరద ముప్పు ఇంకా తప్పినట్టుగా కనిపించట్లేదు. భారీ వర్షాలు ఏమైనా వస్తాయా? సముద్రంలో పరిస్థితి ఏంటి? అప్డేట్ చెప్పండి. గుడ్ మార్నింగ్ హరి. ఇంకా 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాతో పాటు ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు మరో 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. కృష్ణా, ఏలూరు, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ నిపుణులు అంచనా వేసి అందుకు అనుగుణంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. మనం విజువల్స్లో చూడొచ్చు, సముద్ర వాతావరణం కూడా ఇంకా అలజడిగానే ఉంది. వాయుగుండం తీరం దాటి తీవ్ర అల్పపీడనంగా బలహీనం పడినప్పటికీ కూడా దాని ప్రభావం ఇంకా స్పష్టంగా కనపడుతోంది. ఈ రోజంతా కూడా ఈ అల్పపీడన ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వరద ముంపు పొంచి ఉందని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉండేటువంటి నదీ పరివాహక ప్రాంతాలు కావచ్చు, లేకపోతే కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే స్పష్టంగా కనపడుతుంది. గడిచిన వారం రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలకు నదులన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అత్యంత దయనీయమైన పరిస్థితుల నడుమ నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఉన్నారు. అయితే మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదని చెప్పి ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే పోర్టులకు ఇచ్చినటువంటి 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. మత్స్యకారుల హెచ్చరికలు మాత్రం మరో 24 గంటలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ కూడా అంటే రేపు లేదా ఎల్లుండి నుంచి సాధారణ వాతావరణ పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వర్షం తగ్గిన తర్వాత ఎగువను కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా వరద ముంపు ఇంకా పొంచి ఉంది. కాస్త అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు ఎప్పటికప్పుడు అధికారులను హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు బంగాళాఖాతంలో ఈ నెల 6వ తేదీ 7వ తేదీ మధ్య మరో అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందని, అలాగే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈరోజు సాయంత్రానికి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా గడిచిన వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకు అతలాకుతలమైనటువంటి విజయవాడను మనం చూస్తున్నాం. విజయవాడలో ఎక్కడ చూసినా, ఏ వీధిని చూసినా వీధులన్నీ కూడా వాగులను తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనపడతా ఉంది. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో చిన్న చిన్న దారులు ఉంటాయి. భారీ వృక్షాలు నేలకొరిగి ఆ దారిలో వెళ్ళేటువంటి రాకపోకలకు కూడా అంతరాయం కలిగినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే కనుక ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తుంది, వర్షపు నీరే కనిపిస్తుంది. మరో 2 రోజుల తర్వాత కానీ సాధారణ వాతావరణ పరిస్థితులు ఉండేటువంటి అవకాశం అయితే లేదని స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. హరి. ఓకే అనిల్.